ఇక్కడ ఉన్న సభ్యులు కొంతమంది పేర్లు అవసరం లేదు నాకు. చైర్మన్ ద్వారా మళ్ళీ చెప్తున్నాను, సాయినాథ్ కాంపౌండ్ శ్రీరాములపేటలో ఈ బిల్డింగ్లు కట్టడం జరిగినది. సభ్యులు కూడా అవసరం, ఆ వార్డు నాదైనా కూడా వేరే సభ్యులు అడగడం కూడా నాకు పెద్ద ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఎలక్షన్లలో మేము పట్టించుకోలేదు, అది చూడలేదు. కానీ గతంలో అది బిల్డింగ్ కట్టేది లోపలి కట్టారు. సభ్యులు స్వయాన కౌన్సిల్ సాక్షిగా మన ఎమ్మెల్యే గారి ద్వారా, మన వరదరాజన్న ద్వారా ఇది వెనక్కు బ్యాక్ జరిగిన 15 రోజులు ఆపినారు. ఈ కౌన్సిల్ అడిగినాక 15 రోజులు ఆపినారు. తర్వాత చూస్తే ఈ ఫోటో చూడండి, ఇంకా ముందుకు వచ్చి ఈ సన్సీడ్ ఉంది కదా, సన్సీడ్ ఫోటోలలో ఉండేది ఇంకా ముందుకు వచ్చి అడిగినారు. గౌరవ సభ్యులకు ఎమ్మెల్యే గారు ఏం చెప్పినారంటే ప్రతిదీ నోట్ చేసుకొని ఇవైతే చూడండి అంటే 15 రోజులు ఆపినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు స్టార్ట్ చేసింది నిన్న మొన్న నేను తిరుమలకు పోయినాను. వచ్చిన తర్వాత చూస్తే షెడ్ బ్యాక్ ముందుకుంది. ఇది నా వాటే, ఎవరో వాటి కాదు, నా వాటే. గతంలో ఇది ముందుకు సన్సీడ్ చేసి సాయినాథ్ కాంపౌండ్ 9 రూలు ఏ విధంగా అనుమతించినారు, ఏ విధంగా కట్టారు. కౌన్సిలర్ ఏమో ఎమ్మెల్యే గారు అధికారులకు మీరు లంచాలు తీసుకోవద్దు, మీరు వెంకటేశ్వర స్వామి సాక్షిగా, మీ బిడ్డల సాక్షిగా అని పెద్దగా చెప్తారు. అధికారులు ఎవరు మాట్లాడుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ ఈ సెట్ బ్యాక్ నుంచి పనులు చూడండి, మీరే చూడండి. ఈ కౌన్సిల్ పోయిన మాట్లాడుతూ బ్యాక్ సైడ్ కునింది, ఇప్పుడు సన్సీడ్ ముందుకు వచ్చింది. సన్సీడ్ ముందుకు వచ్చి పనులు కూడా జరుగుతాయి. అంటే ఇక్కడ గౌరవ సభ్యులు చైర్మన్ ద్వారా కాకోకుండా మీరు ఎవరు వేరే వాళ్ళ కౌన్సిలర్లో వాటి లేకుండా వేరే వాళ్ళు చెప్పినా కూడా పనులు అవుతాననేది ఎమ్మెల్యే గారు గమనించాలి. మా చైర్మన్ కి ఎంత మాత్రం విలువ లేదు. ఉద్యోగస్తులు ఎంత కావాలంటే వాళ్ళపై చేసుకుంటున్నారు. ఇది నేను అడుగుతాను, ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్టు వాళ్ళే ఎత్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు కాబట్టి నేను కూడా అడగాల్సింది గట్టిగా. నేను పోడియం దగ్గరే కూర్చుంటా. ఇప్పుడు ఇది రిమూవ్ ఎవరు చేయాలా? నాకు పెద్ద ఎమ్మెల్యే గారు మీ అధికారులకు ఆదేశాలు ఇచ్చినాక మినిట్స్ బుక్ లో ఏం రాస్తున్నారు? మీరు మినిట్స్ బుక్ లో రాసినాక ముందుకు వస్తారా సన్సీడ్? పొద్దుటలో ఏమంటున్నారని మున్సిపల్ కమిషనర్ డైరెక్ట్ మాట్లాడుకుంటున్నారు అనేది వింటున్నాం. ఏమనుకుంటున్నారు? మేము ఎమ్మెల్యే గారికి చెప్పినాం ఏమని, అయ్యా ఇట్లా జరుగుతుందని మీరెత్తుతే గాని మా వాటిలో మాకేం జరిగేది తెలియదు. సరే పోనీ ఈ బ్యాక్ సైడ్ జరిగినారు. ఈ సన్సీడ్ ఏంటయ్యా? ఆయనేమో అధికారులకు లంచాలు తీసుకోవద్దని చెప్పు. ఆయన పెద్ద దగ్గర మేము పనిచేస్తున్నాం. 2005లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాదు నేను పనిచేస్తున్నా. ఆయన ఏంటో మాకు తెలుసు. ఆయన ఎవరికి డబ్బులు తినమని చెప్పరు. ఇప్పుడు ఎవరు మొదలు పెట్టించినారు చెప్పండి? ఎవరు ఫోన్ చేస్తే మీరు అధికారులు పోయినారు? మాకు వరదరాజన్న గురించి ఖచ్చితంగా తెలుసు, కానీ ఎవరు మొదలు పెట్టించినారు మాకు కావాలా? ఈ మాట చెప్పేంత వరకు నేను ఆయన పొడియం దగ్గర కింద కూర్చుంటా. నాకు ఎవరో జవాబు చెప్పండి. జవాబు చెప్పాలా? ఎవరు చెప్పింటే ఫోన్ చేసినారు, ఎవరు చెప్పింటే నాకు ఫోన్ చేసినారు. నాకు జవాబు కావాలి అధికారుల ద్వారా. ఎవరు చెప్తే కౌన్సిల్ ఎవరు చెప్తే మీకు మాకు ఆపత్తులు చేసినారు. సార్ ఎమ్మెల్యే గారు మీకు రైట్ వచ్చి నేను దగ్గర పెడతాను, ఇది అన్యాయం. సైడ్ వచ్చి మళ్ళీ సన్సీడ్ ఇప్పుడు కడుతున్నారు. నేను 5 రోజుల నుంచి పాప జపాన్ నుంచి వచ్చిన ఊర్లో లేదు సార్, కానీ అన్యాయం సార్. పోయిన కౌన్సిల్ లో జరిగింది మళ్ళీ మేము అధికారం ఉండేది ఎందుకు ఎవరో వాళ్ళ తీసుకున్నారు. సన్సీడ్ మళ్ళీ ముందుకు వచ్చినారు. పోయిన కౌన్సిల్ అయ్యా అధికారులు నాకు మాట్లాడండి అంత గట్టిగా ఏమన్నా సంఘటనలు దానికి సమాధానం చెప్పి ఎవరు అన్నారండి? తెలంగాణ శ్రీనివాసులు అనే అతను ప్లాన్ చేసుకున్నాడు సార్. ప్లాన్ విరుద్ధంగా పార్టీ వదిలేని చోట ఏదైతే ఉందో అది తీసేసి మిగతాది కట్టుకోండి అని చెప్పడం జరిగింది సార్. వాళ్ళు చెప్పిన వెంటనే 15 రోజులు 12 రోజులు కూడా ఆపారు సార్. ఈ 2 రోజులు అంటే నేను మొదలు పెడితే మేడం గారు ఫోన్ చేసి మళ్ళీ